ఉదయం ట్రేసీ రిట్స్ హోటల్ నుండి బయలుదేరినప్పుడు డానియల్ కూపర్ ఆమెని ఫాలో అయ్యాడు. బాత్ టబ్లో ట్రేసీని నగ్నంగా స్నానం చేయడం ఊహించుకున్నప్పటి నుండి ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఫీలింగ్ అతనికి ఆమె మీద కలిగింది. ట్రేసీ నాది, దీన్ని నాశనం చేయాల్సింది నేనే అని అతనిలో అతనే అనుకున్నాడు. ఆమె బయట షాప్స్లో వస్తువులన్నీ పరిశీలించడం చూశాడు. ఆమె దృష్టికి కనిపించకుండా ఉండేలాగా జాగ్రత్త పడ్డాడు. ట్రేసీ ఒక పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్లోకి వెళ్తూ ఉండగా ఆమెని వెనకాలే ఫాలో అయ్యాడు. ఆ షాప్లో ఒక గుమస్తాతో మాట్లాడి ఆమె లేడీస్ టాయిలెట్లోకి వెళ్ళింది. కోపంతో కూపర్ తలుపు దగ్గరే నిలబడ్డాడు. ఆమెని ఫాలో చేయలేని స్పాట్ అది ఒక్కటే. ఒకవేళ కూపర్ లోపలికి వెళ్ళగలిగి ఉంటుంటే ఒక లావుగా బలంగా ఉన్న 40 ఏళ్ల ఆవిడతో ట్రేసీకి జరిగిన సంభాషణ చూసుండేవాడు. రేపే అంది ట్రేసీ అద్దంలో ముఖం చూసుకొని లిప్స్టిక్ వేసుకుంటూ. రేపు ఉదయం 11 o'clockకి అంది. ఆ లావుగా ఉన్న ఆవిడ అడ్డంగా తలూపుతూ, రేపు కుదరదమ్మాయి, రేపు లక్సంబర్గ్ ప్రిన్స్ ఉన్నాడు కదా, అతను స్టేట్ విజిట్కి వస్తున్నాడు, అతను ప్రాడో మ్యూజియం కూడా సందర్శించబోతున్నాడు అని న్యూస్ పేపర్స్లో కూడా రాశారు. కాబట్టి మ్యూజియంకి ఇంకా ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా ఉండొచ్చు, అంతేకాదు పోలీసులు కూడా ఉంటారు అంది. ఎంతమంది ఉంటే అంత మంచిది, రేపు ఫిక్స్ అంది ట్రేసీ. రాయల్ పార్టీ మ్యూజియంకి కరెక్ట్గా 11 o'clockకి చేరుకోవాల్సి ఉంది. మ్యూజియం చుట్టూ ఉన్న వీధులన్నీ టైట్ సెక్యూరిటీతో బ్లాక్ చేశారు. రాష్ట్రపతి భవనంలో ఆలస్యం అయిన కారణంగా మధ్యాహ్నానికి రాయల్ పార్టీ మ్యూజియంకి చేరుకున్నారు. పోలీస్ మోటార్ సైకిల్ సైరన్తో వీధులన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆ మోటార్ సైకిల్ వెనుకగా వస్తుంది రాయల్ ప్రిన్స్ కార్. ఎంట్రన్స్ గేట్ దగ్గర మ్యూజియం డైరెక్టర్ క్రిస్టియన్ చాలా నర్వస్గా ప్రిన్స్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. మ్యూజియంలో అంతా సక్రమంగా జరుగుతుందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఆయనే స్వయంగా మొత్తం అంతా తనిఖీ చేశాడు. గార్డ్స్ అందరూ అలర్ట్గా ఉండాలని హెచ్చరించాడు. అతను తన మ్యూజియంని చూసుకొని చాలా గర్వపడుతూ ఉంటాడు. ప్రిన్స్ దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టాలనుకున్నాడు. ఏమో చెప్పలేం, ప్రిన్స్కి నా పనితనం నచ్చితే నాకు మంచి ఫ్రెండ్ అయిపోతాడేమో, ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం కూడా వస్తుందేమో అనుకున్నాడు. కాకపోతే అతనుకున్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే ఈ టూరిస్టుల సమూహాన్ని ఆపడానికి మార్గం ఏదీ లేదు. అయినా ప్రిన్స్కి పర్సనల్ బాడీ గార్డ్స్ ఉన్నారు, అది కూడా సరిపోకపోతే మ్యూజియం సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు అనుకున్నాడు. పై అంతస్తులో ఉన్న మెయిన్ ఫ్లోర్ నుండి మొదలైంది రాయల్ టూర్. డైరెక్టర్ ఉత్సాహంగా ప్రిన్స్ని ఆహ్వానించాడు. అతని ముందున్న అద్భుతమైన దృశ్యాల్ని ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకి కదులుతున్నాడు ప్రిన్స్. ఆర్ట్లో ఏమాత్రం టాలెంట్ లేని ఆ ప్రిన్స్ ఆర్టిస్టులు గోడ మీదున్న పెయింటింగ్స్ని కాపీ చేస్తూ ఉంటే అసూయతో చూశాడు. పై అంతస్తులన్నీ సందర్శించాక డైరెక్టర్ క్రిస్టియన్ గర్వంగా అన్నాడు, ఇప్పుడు యువర్ హైనెస్, మీరు అనుమతిస్తే మిమ్మల్ని కింద ఫ్లోర్లో ఉన్న గోయా పెయింటింగ్స్ దగ్గరికి తీసుకెళ్తాను. ట్రేసీకి ఉదయం నుండి చాలా టెన్షన్గా ఉంది. 11 o'clockకి రావాల్సిన ప్రిన్స్ మ్యూజియంకి రాకపోయేసరికి ఒక రకమైన ప్రెషర్ ఫీల్ అయింది. ఆమె అరేంజ్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా టైమింగ్ ప్రకారం ప్లాన్ చేసుకుంది. ప్రతి సెకండు ఇంపార్టెంటే, కానీ అది వర్కౌట్ అవ్వాలంటే ప్రిన్స్ రావాలి. ఆమె ఒక రూమ్ నుండి ఇంకొక రూమ్కి జనసమూహంతో కలిసిపోయి ఎవరి దృష్టిని ఆకర్షించకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ తిరుగుతుంది. ఎంతకీ ప్రిన్స్ రాకపోయేసరికి ప్లాన్ క్యాన్సిల్ చేసేద్దాం అనుకుంటూ ఉండగా అప్పుడే వీధిలో నుండి సైరన్ సౌండ్స్ వినిపించాయి. పక్క గదిలో నుండి ట్రేసీని అబ్జర్వ్ చేస్తున్న డానియల్ కూపర్ కూడా ఆ సైరన్స్ విన్నాడు. మ్యూజియం నుండి పెయింటింగ్ దొంగలించడం అసాధ్యం అని అతనికి క్లియర్గా కనిపిస్తూనే ఉంది. కానీ ట్రేసీ కన్ఫర్మ్గా పెయింటింగ్ దొంగతనం చేయడానికి ట్రై చేస్తుంది అని కూడా తెలుసు. మెల్లిగా జనసమూహం మధ్యలో దాక్కుంటూ ఆమెకి కనిపించకుండా ఆమె దగ్గరగా వచ్చాడు. ఒక్క క్షణం కూడా ఆమె మీద నుండి చూపు తిప్పదలుచుకోలేదు. గోయా పెయింటింగ్ ఉన్న రూమ్కి పక్క రూమ్లో ఉంది ట్రేసీ. ఆ రూమ్ కిటికీ నుండి సీజర్ తన ఎదురుగా ఉన్న గోయా పెయింటింగ్ని చూసి బొమ్మని తన డ్రాయింగ్ షీట్ మీద కాపీ చేస్తూ కనిపించాడు. అతనికి 3 అడుగుల దూరంలో ఒక గార్డు నిలబడి ఉన్నాడు. ట్రేసీ ఉన్న రూమ్లో మాత్రం ఒక లేడీ ఆ రూమ్లో ఆర్ట్ని కాపీ చేస్తుంది. సరిగ్గా అప్పుడే జపానీస్ టూరిస్టుల బృందం అన్యదేశ పక్షుల్లాగా మాట్లాడుకుంటూ ఆ గదిలోకి వచ్చారు. ఇదే టైం అని తనకి తానే చెప్పుకుంది ట్రేసీ. ఆ జపాన్ బృందం మధ్యలో ట్రేసీ దూరి
ఆ రూమ్లో పెయింటింగ్ వేస్తున్న లేడీ మీద ఎవరో తోసేసినట్టు పడిపోయింది. ఆవిడ పెయింటింగ్ బ్రష్తో పాటు కలర్ ట్యూబ్స్ అన్నీ కూడా గాల్లోకి ఎగిరి నేల మీద పడ్డాయి. సారీ అండి, సో సారీ మేడం అంటూ ట్రేసీ కింద పడిపోయిన పేపర్స్ అని తీసే హడావిడిలో ట్రేసీ వేసుకున్న హీల్స్తో పెయింటింగ్ ట్యూబ్స్ని తొక్కింది. ఆ తొక్కుడికి ట్యూబులో ఉన్న పెయింటింగ్ కలర్స్ అన్నీ నేల మీద చల్లా చెదురుగా ముద్రలు పడిపోతున్నాయి. ఇదంతా చూస్తున్న డానియల్ కూపర్ అతని ప్రతి ఇంద్రియాన్ని అప్రమత్తం చేసుకుంటూ ఆమె దగ్గరికి పరిగెత్తాడు. ట్రేసీ తన ప్లాన్లో ఫస్ట్ స్టెప్ వేసేసింది అని అతనికి అర్థమైంది. ఒక గార్డ్ ఆగా మేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అరిచాడు. ఆ సీన్ అంతా కూడా పక్కనే ఉన్న పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పెయింట్ ట్యూబ్స్ నుండి బయటకు వచ్చిన పెయింట్ని తొక్కుకుంటూ వారంతా ఆ కింద పడిపోయిన లేడీ చుట్టూ మోగారు. ఆ రకరకాల పెయింట్ కలర్స్తో నేల మీద పర్యాటకుల షూ ప్రింట్స్ పడి నేలంతా గందరగోళంగా తయారైంది. ప్రిన్స్ ఏ క్షణానైనా ఈ రూంలోకి రావచ్చు. గార్డు భయాందోళనకి గురయ్యి అర్జెంట్గా ఒకసారి రా అని అరిచాడు. ట్రేసీ చూస్తూ ఉండగా పక్క రూమ్లో ఉన్న గార్డ్ సీజర్ని ఒంటరిగా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పెయింటింగ్ అచ్చులు పడిపోయిన నేల నుండి పర్యాటకుల్ని దూరంగా నెట్టడానికి ఆ ఇద్దరు గార్డులు అవస్థ పడుతున్నారు. వెళ్ళి డైరెక్టర్ని పిలు అన్నాడు ఒక గార్డ్. 2 నిమిషాల తర్వాత ఆ గార్డు డైరెక్టర్ని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ భయంకరమైన నేలను చూసి ఒక్కసారిగా తల తిరిగిపోయింది డైరెక్టర్కి. వెళ్ళి ఆ మాప్ పెట్టి లేడీని పిలు, నా మొహం చూస్తావేంటి అని అరిచాడు. ఆ తర్వాత పక్కనున్న ఇంకో గార్డు వైపు తిరిగి వెళ్ళి నీ పోస్ట్ దగ్గర నిలబడు వెళ్ళు అన్నాడు. అతను ఓకే సార్ అనుకుంటూ ఆ జన సమూహాన్ని తోసుకుంటూ సీజర్ డ్రాయింగ్ చేస్తున్న రూమ్లోకి వెళ్ళాడు. డానియల్ కూపర్ మాత్రం ట్రేసీని రెప్ప వేయకుండా తన నెక్స్ట్ స్టెప్ ఏంటా అని చూస్తున్నాడు. కానీ ఆమె ఏమీ చేయలేదు. కనీసం ఆ పెయింటింగ్ ఉన్న రూమ్లోకి కూడా వెళ్ళలేదు. ఎవరైనా సహచరుడి వైపు తిరిగి సైగ చేస్తాదేమో అని ఎదురు చూశాడు. కానీ అది కూడా చేయలేదు. ఆమె కేవలం పెయింట్స్ని నేలపైన చిందించడం తప్ప ఏమీ చేయలేదు. కాకపోతే అది ఉద్దేశపూర్వకంగానే చేసింది అని అతనికి ఖచ్చితంగా తెలుసు. కానీ ఎందుకు చేసిందా అని అనుకున్నాడు. ఆమె ఏం ప్లాన్ వేసిందో అతనికి అర్థం కాలేదు. కానీ ఆ ప్లాన్ అప్పటికే అమలు జరిగిపోయింది అని అతనికి అర్థమైంది. అతను రూమ్ అంతా చూశాడు. ఏ పెయింటింగ్ పోలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. వెంటనే పక్క రూమ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఎవరో వీపు మీద గోనితో ఉన్న ఒకడు పెయింటింగ్ చేస్తూ కనిపించాడు. అంతే, పెయింటింగ్స్ అయితే ఏదీ పోలేదు. కానీ ఏదో జరిగింది అనుకుంటూ అంతకు ముందు రోజే పరిచయం చేసుకున్న డైరెక్టర్ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సార్, జస్ట్ ఇప్పుడే ఇక్కడ ఒక పెయింటింగ్ దొంగిలించబడిందని నా డౌట్ అన్నాడు. డైరెక్టర్ కూపర్ వైపు చూసి ఏం మాట్లాడుతున్నారండి? ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే గార్డ్స్ అలారం మోగించేవాళ్ళు కదా అన్నాడు. సార్, ఇక్కడ ఒరిజినల్ పెయింటింగ్ బదులుగా ఏదో ఒక డూప్లికేట్ని మార్చేశారని అనుకుంటున్నాను అన్నాడు. డైరెక్టర్ సహనంతో ఒక చిరునవ్వు నవ్వి సమాధానం ఇచ్చాడు. సార్, మీ థియరీలో చిన్న మిస్టేక్ ఉంది. ఇప్పుడు నేను చెప్పేది జనరల్ పబ్లిక్కి కూడా తెలియదు. అదేంటంటే ప్రతి పెయింటింగ్కి వెనుక సెన్సార్స్ దాగి ఉంటాయి సార్. ఎవరైనా గోడ మీద పెయింటింగ్ని ఎత్తడానికి ప్రయత్నిస్తే వెంటనే అలారం మోగిపోతుంది అన్నాడు. డానియల్ కూపర్ అతని సమాధానంతో సంతృప్తి చెందలేదు. సార్, ఒకవేళ ఎవరైనా అలారం డిస్కనెక్ట్ చేసుంటే అని అడిగాడు. ఛాన్సే లేదు సార్. ఎవరైనా పవర్ వైర్ని కట్ చేస్తే అప్పుడు కూడా అలారం మోగుతుంది. ఈ మ్యూజియంలో పెయింటింగ్ని దొంగిలించడం అసాధ్యం సార్ అన్నాడు. కూపర్ ఫ్రస్ట్రేషన్లో వణుకుతూ అలాగే నిలబడిపోయాడు. డైరెక్టర్ చెప్పినవన్నీ కన్విన్సింగ్గానే ఉన్నాయి. దొంగతనం చేయడం ఇంపాసిబులే. కానీ ట్రేసీ కావాలనే ఆ పెయింట్స్ని కింద ఎందుకు పడేసింది అని ఆలోచిస్తూ మళ్ళీ అన్నాడు. సార్, ఏమీ అనుకోకపోతే మీ స్టాఫ్ని ఒకసారి మ్యూజియం అంతా చెక్ చేసి ఏది మిస్ అవ్వలేదు అని కన్ఫర్మ్ చేస్తారా? నేను నా హోటల్లోనే ఉంటాను అన్నాడు. అంతకన్నా డానియల్ కూపర్ ఏమీ చేయలేకపోయాడు. ఆ సాయంత్రం 7 గంటలకు డైరెక్టర్ డానియల్ కూపర్కి ఫోన్ చేసి, సార్, నేను పర్సనల్గా అన్నీ చెక్ చేశాను సార్. పెయింట్స్ అన్నీ దేని ప్లేస్లో అది కరెక్ట్గానే ఉన్నాయి, ఏదీ మిస్ అవ్వలేదు అన్నాడు. డానియల్ కూపర్ అంతా విని ఇంకా ఈ మ్యాటర్లో అతను చేసేదేమీ లేదు అనుకున్నాడు. కాకపోతే అతనిది ఒక వేటగాడి స్వభావం. అతని వేట తప్పించుకుంది అని గ్రహించాడు. హోటల్ రెడ్స్ మెయిన్ డైనింగ్ హాల్కి ట్రేసీని డిన్నర్కి ఇన్వైట్ చేశాడు జెఫ్.
ఏంటి ట్రేసీ, ఫేస్లో గ్లో అదిరిపోయింది, ఏంటి సంగతి అని అడిగాడు. థ్యాంక్ యూ జెఫ్, నీ కాంప్లిమెంట్కి. నిజంగా హ్యాపీగా ఉన్నాను, అదే ఫేస్లో కనిపిస్తుంది అంది. అది సరే గాని నెక్స్ట్ వీక్ బార్సిలోనా అని ఒక మంచి సిటీ ఉంది, చాలా చాలా బాగుంటుంది, నువ్వైతే చాలా అని అతని మాట ఇంకా పూర్తి కాకముందే ట్రేసీ అంది. సారీ జెఫ్, నేను స్పెయిన్ నుండి వెళ్ళిపోయే టైం ఆసన్నమైంది అని. అవునా, ఎప్పుడు అని అడిగాడు. ఇంకొన్ని రోజుల్లోనే అంది. అయ్యో, ఇంత పెద్ద షాక్ ఇచ్చావేంటి ట్రేసీ, చాలా డిసప్పాయింట్ చేసావు తెలుసా అన్నాడు. డిసప్పాయింటా? దీనికైనా నేను పెయింటింగ్ దొంగలించాను అని తెలిస్తే ఇంకేమైపోతావు అనుకుంది. అసలు పెయింటింగ్ దొంగతనం కోసం వీడు ఏం ప్లాన్ వేసుంటాడా అని ఆలోచించింది. కానీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు లేదు అనుకుంది. పని అయిపోయింది, రేస్లో నేనే గెలిచాను అనుకుంది. అయినప్పటికీ ఎందుకో తెలియదు కానీ ట్రేసీకి కొంచెం పశ్చాత్తాపంగా అనిపించింది. మ్యూజియం డైరెక్టర్ తన ఆఫీస్ రూమ్లో కూర్చొని మార్నింగ్ కాఫీ ఆస్వాదిస్తూ రాయల్ ప్రిన్స్ విజిట్ విజయవంతంగా జరిగినందుకు తనని తానే అభినందించుకుంటున్నాడు. ఆ పెయింటింగ్స్ అన్నీ కింద పడిపోయిన సంఘటన మినహాయిస్తే మొత్తం అంతా పర్ఫెక్ట్గా జరిగింది. ఆ రూమ్ క్లీన్ చేసే వరకు ప్రిన్స్ని బాగానే డైవర్ట్ చేశాం అనుకున్నాడు. ఆ తర్వాత అతని ఆలోచన ఆ అమెరికన్ ఇన్వెస్టిగేటర్ మీదకి మళ్ళింది. దొంగతనం జరిగింది 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 అని నన్ను నమ్మించడానికి నానా అవస్థ పడ్డాడు. అసలేం జరగలేదు, అసలు అప్పుడే కాదు, నిన్న నేడు రేపు ఇక్కడ దొంగతనం జరిగే ఛాన్సే లేదు అని నవ్వుకున్నాడు. అప్పుడే అతని సెక్రటరీ లోపలికొచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్, మీకోసం ఎవరో వచ్చారు, ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు అంటూ లెటర్ని అందించింది. అది జూరిక్ మ్యూజియం క్యూరేటర్ నుండి వచ్చిన లెటర్. అందులో ఇలా రాసింది: హలో డియర్ కొలీగ్, మీరు బాగున్నారు అని ఆశిస్తున్నాను. ఈ లెటర్ రాయడానికి కారణం ఏంటంటే మా సీనియర్ ఆర్ట్ ఎక్స్పర్ట్ శ్రీ హెన్రీ గారు మ్యూజియం వరల్డ్ టూర్ చేస్తున్నారు. మీ మ్యూజియం కలెక్షన్స్ చూడడానికి ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తున్నారు. అతని పట్ల మీరు చూపే ఎటువంటి మర్యాదకైనా నేను కృతజ్ఞుణ్ణి అంటూ క్యూరేటర్ సంతకం ఉంది. లెటర్ పక్కన పెట్టి, ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందే, నా కలెక్షనే వేరు అంటూ మురిసిపోయాడు. సెక్రటరీని పిలిచి బయట అతన్ని లోపలికి రమ్మను అన్నాడు. హెన్రీ బాగా పొడుగ్గా అదొక రకమైన బట్టతలతో ఉన్న వ్యక్తి. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు అతను రైట్ హ్యాండ్కి ఇండెక్స్ ఫింగర్ లేకపోవడం గమనించాడు మ్యూజియం డైరెక్టర్. హెన్రీ ఇలా అన్నాడు, నేను మ్యాడ్రిడ్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. మీ మ్యూజియం కలెక్షన్ చూద్దామని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను అని. డైరెక్టర్ క్రిస్టియన్ దానికి సమాధానంగా, సార్, మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందరు సార్, మీకు బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, నాతో రండి, నేనే స్వయంగా మా మ్యూజియం టూరే ఇస్తాను అని చెప్పాడు. వాళ్ళిద్దరూ మెల్లిగా అన్ని పెయింటింగ్స్ చూసుకుంటూ వాటి చరిత్ర డిస్కస్ చేసుకుంటూ ఎట్టకేలకి గోయా పెయింటింగ్స్ ఉన్న రూమ్ దగ్గరకు వచ్చారు. డైరెక్టర్ ఫేస్ ఆనందంతో నిండిపోయింది. సార్, ఇప్పుడు మీరు చూడబోయేది మా స్పెయినే గర్వించదగ్గ గోయా పెయింటింగ్స్తో నిండిన గది అంటూ మెట్లు దిగి ఇద్దరూ కింద గ్యాలరీలోకి నడిచారు. అద్భుతం అన్నాడు హెన్రీ. అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు సార్ చూడటానికి. ప్లీజ్ నన్ను కాసేపు ఇక్కడ నిలబడి చూడనిస్తారా? కాసేపు ఆర్ట్ని ఎంజాయ్ చేస్తాను అన్నాడు. అలా ఒక్కొక్క పెయింటింగ్ చూసుకుంటూ చివరికి మెయిన్ పెయింటింగ్ దగ్గరకు వచ్చి, బాగుంది సార్, మంచి ఫేక్ పెయింటింగ్ పెట్టేశారు ఇక్కడ అంటూ ముందుకు నడవడం మొదలుపెట్టాడు. డైరెక్టర్ అతని చేయి పట్టుకుని, ఆగండి, ఏమన్నారు అని అడిగాడు. అదే సార్, ఇన్ని మంచి పెయింటింగ్స్ మధ్యలో ఇక్కడ ఒక ఫేక్ పెయింటింగ్ని బాగానే ఇరికించారు అన్నాడు. తప్పండి, మీరేదో పొరపాటు పడుతున్నారు అన్నాడు డైరెక్టర్. అతని కోపాన్ని అణుచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. పొరపాట నాదా? అంత సీన్ లేదండి, అది ఫేక్ అన్నాడు మళ్ళీ. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారండి? నేను 100% గ్యారంటీ ఇస్తాను, అది ఒరిజినల్, అది కొన్న డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అన్నాడు డైరెక్టర్. హెన్రీ మళ్ళీ ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి మరింత నిశ్చింతగా పరిశీలించి అన్నాడు, అయితే డాక్యుమెంట్స్ కూడా ఫేక్ చేసి ఉండాలండి. ఇది గోయా శిష్యుడు లూకాస్ వేసిన పెయింటింగ్, మీకు తెలిసే ఉంటుంది. లూకాస్ కొన్ని వందల కొద్దీ ఫేక్ గోయా పెయింటింగ్స్ని చిత్రీకరించాడు అన్నాడు హెన్రీ. ఆ విషయం నాకు తెలుసండి, కానీ ఇది మాత్రం ఆ ఫేక్ పెయింటింగ్లో ఒకటి కాదు అన్నాడు డైరెక్టర్. హెన్రీ తల ఊపుతూ, సరే అండి, మీరు అనుకుంటే అదే కరెక్ట్ అంటూ ముందుకు సాగాడు. ఏమండి, నేను పర్సనల్గా ఈ పెయింటింగ్ని స్పెక్ట్రోగ్రాఫ్ టెస్ట్, పిగ్మెంట్ టెస్ట్ కూడా చేయించాను అని డైరెక్టర్ చెప్తూ ఉంటే హెన్రీ మళ్ళీ అతన్ని ఆపి అన్నాడు,
అందులో సందేహం ఏమీ లేదండి, మీరు చేసే ఉంటారు. లూకాస్ కూడా గోయా కాలానికి చెందిన చిత్రకారుడే. అతను వాడిన మెటీరియల్సే ఇతను కూడా వాడాడు అంటూ కొంచెం కిందకు వంగి పెయింటింగ్ కింద భాగంలో సంతకాన్ని పరిశీలించాడు. ఏమండి, మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి పెయింటింగ్ని మీ రెస్టారేషన్ రూమ్కి తీసుకెళ్ళి సంతకాన్ని టెస్ట్ చేయించండి అంటూ వాచ్ చూసుకొని, ఓహ్ సారీ సార్, నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, అర్జెంటుగా వెళ్ళాలి. మీ కలెక్షన్ నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు. అయ్యో అందులో ఏముందండి అన్నాడు డైరెక్టర్. అప్పటికే అతనికి హెన్రీని చూస్తుంటే బీపీ రేజ్ అయిపోతుంది. మళ్ళీ హెన్రీ అన్నాడు, సార్ నేను ఈ విల్లా మ్యాంగాలోనే ఉంటాను, మీకేదైనా అవసరమైతే అక్కడికి కాంటాక్ట్ చేయండి, ఉంటాను సార్ అని వెళ్ళిపోయాడు. అతన్ని వెళ్ళిపోవడం చూస్తూ అనుకున్నాడు డైరెక్టర్, యూజ్లెస్ ఫెలో, ఎంత ధైర్యం వీడికి, నా పెయింటింగ్ ఫేక్ అంటాడా అనుకుంటూ మళ్ళీ ఆ పెయింటింగ్ వైపు చూశాడు. చాలా అందమైన ఒక కళాఖండం అది. కొంచెం వంగి సంతకం చూశాడు. గోయా సంతకం అది, పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నాడు. ఒక చిన్న విత్తనం లాంటి అనుమానం వస్తే అది వృక్షంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. లూకాస్ గోయా కాలానికి చెందినవాడే అని అతనికి తెలుసు. అతని గోయా పెయింటింగ్స్ కాపీ కొట్టి డూప్లికేట్స్ చేయడమే కెరియర్గా మార్చుకున్నాడు. ఒకవేళ ఈ పెయింటింగ్ ఫేక్ అయితే అది అతనికొక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది. ఆ ఆలోచనే భరించలేకపోయాడు. ఆ హెన్రీ గారు చెప్పినట్టు సంతకం టెస్ట్ చేయించి ఆ తర్వాత ఏం చేయాలో వాడికి ఫోన్ చేస్తేనే బెటర్, ఏదైనా సలహా ఇస్తాడు అనుకున్నాడు. వెంటనే అసిస్టెంట్ని పిలిపించి ఈ పెయింటింగ్ని రెస్టారేషన్ రూమ్కి ట్రాన్స్ఫర్ చేయి అన్నాడు. ఒక మాస్టర్ పీస్ పెయింటింగ్ని టెస్ట్ చేయడం అనేది చాలా డెలికేట్ ప్రొసీజర్. ఏదైనా నిర్లక్ష్యం జరిగితే మొత్తం నాశనం అయిపోతుంది. దాన్ని భర్తీ కూడా చేయలేరు. ఇన్ఛార్జ్గా ఉన్న అతను ఆ పెయింటింగ్ని జాగ్రత్తగా ఒక చెక్క మీద పెట్టాడు. డైరెక్టర్ చాలా ఉత్సుకతో గమనిస్తున్నాడు. ఆ సంతకం ఒకటే టెస్ట్ చేయండి సరిపోతుంది అన్నాడు. ఐసోప్రొపిల్ ఆల్కహాల్ని ఒక చిన్న కాటన్ బాల్ మీద పోశాడు. ఇంకొక కాటన్ బాల్ తీసుకొని దాని మీద పెట్రోలియం డిస్టిలేట్ పోసి రెడీ సార్ అన్నాడు. ఓకే స్టార్ట్ చేయండి, జాగ్రత్త అని ఊపిరి బిగబట్టాడు డైరెక్టర్. ఇన్ఛార్జ్ ఆ కాటన్ బాల్ తీసుకొని సంతకం మీద ఉన్న జీ అనే అక్షరాన్ని సున్నితంగా తాకాడు. వెంటనే రెండవ కాటన్ బాల్ తీసి ఆ ప్రాంతాన్ని న్యూట్రలైజ్ చేశాడు. తద్వారా ఆల్కహాల్ లోతుగా చొచ్చుకుపోకుండా పెయింటింగ్ పాడవకుండా ఉంటుంది. డైరెక్టర్ ఇన్ఛార్జ్ వైపు చూశాడు. అతను మొహం చిట్లించి, సారీ అండి, అప్పుడే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు, ఇంకా స్ట్రాంగ్ సాల్వెంట్ని వాడాలి అన్నాడు. చేయండి మరి అన్నాడు డైరెక్టర్. అతను ఇంకొక బాటిల్ ఓపెన్ చేసి ఒక కొత్త కాటన్ బాల్ మీద జాగ్రత్తగా డైమెథిల్ కీటోన్ని వేసి మళ్ళీ సంతకం మీద రబ్ చేశాడు. ఆ రూమ్ అంతా ఘాటైన కెమికల్స్ వాసనతో నిండిపోయింది. డైరెక్టర్ అతని కళ్ళని అతనే నమ్మలేనంతగా చూశాడు. గోయా పేరులో జీ అనే అక్షరం పోయి దాని వెనుక ఎల్ అనే అక్షరం క్లియర్గా కనపడుతుంది. ఇన్ఛార్జ్ నిరాశ నిండిన మొహంతో డైరెక్టర్ వైపు తిరిగి, సార్ ఇంకా కంటిన్యూ చేయమంటారా అని అడిగాడు. చే అన్నాడు డైరెక్టర్ మరింత నిరాశ చెందిన మొహంతో. ఒక్కొక్క అక్షరం పోయి లూకాస్ పేరు స్పష్టంగా కనిపించింది. ప్రపంచంలో అత్యంత విలువైన మ్యూజియంకి అధిపతి మోసపోయాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? స్పెయిన్ రాజుకి తెలుస్తుంది, ఇంకా ప్రపంచం అంతా తెలిసిపోతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి హెన్రీకి ఫోన్ చేశాడు. ఆ ఇద్దరు మ్యూజియం డైరెక్టర్ ఆఫీస్ రూమ్లో కూర్చొనున్నారు. మీరు చెప్పింది నిజమే సార్, ఇది ఆ లూకాస్ గడేసిన పెయింటింగే. ఈ మ్యాటర్ బయట తెలిస్తే ఇంకేం లేదు అన్నాడు డైరెక్టర్. సార్, లూకాస్ చాలా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్నే మోసం చేశాడు, మీరు కూడా అందులో ఒకరు. అంతే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మీరు మనసు రాయి చేసుకోండి అన్నాడు హెన్రీ. అది కాదు సార్, దాని గురించి ఎంత ఖర్చు పెట్టానో తెలుసా అంటూ చరిత్ర మొత్తం చెప్తున్నాడు. హెన్రీకి ఏమనాలో అర్థం కాలేదు. మీ డబ్బు తిరిగి పొందే అవకాశం ఏమీ లేదంటారా అని అడిగాడు. డైరెక్టర్ నిరాశగా తల అడ్డంగా ఊపుతూ అన్నాడు, సార్, నేనది డైరెక్ట్గా ఒక విడో దగ్గర కొన్నాను. ఆమె భర్త కుటుంబంలో 3 తరాల నుంచి ఉందని చెప్పింది. నేనిప్పుడు ఆవిడ మీద కేసు వేసినా అది కోర్టు చుట్టూ తిరుగుతుంది. మాకే బ్యాడ్ పబ్లిసిటీగా తయారవుతుంది. ఇంకా మ్యూజియంలో ఉన్న ప్రతిదీ ఒరిజినల్ కాదేమో అని పబ్లిక్ మాట్లాడుకుంటారు. ఏం చేయమంటారు సార్ అని అడిగాడు. హెన్రీ ఆలోచిస్తూ అన్నాడు, అలాంటి పబ్లిసిటీ ఏం చేయకుండా మీ సుపీరియర్స్కి ఏం జరిగిందో వివరించి
మెల్లిగా ఆ పెయింటింగ్ని వదిలించేసుకోండి, ఏదైనా తెలిసిన ఆప్షన్ సెంటర్స్కి పంపించేయండి అన్నాడు. మ్యూజియం డైరెక్టర్ మళ్ళీ అడ్డంగా తలుపుతూ, అప్పుడు ప్రపంచం మొత్తం ఈ మ్యాటర్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు సార్ అన్నాడు. ఓ అవును కదా, అది ఒక డేంజర్ ఉంది. ఐడియా అండి, అసలు మీరు చాలా లక్కీ. లూకాస్ పెయింటింగ్స్ అన్నీ కొనడానికి సిద్ధంగా ఉన్న క్లయింట్ ఒకడో నాకు తెలుసు. అసలు యాక్చువల్గా అతను లూకాస్ పెయింటింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాడు, జెన్యూన్ పర్సనే అన్నాడు. సార్, అసలు ఈ పెయింటింగ్ని వదిలించుకోవడానికి నేనేం చేయడానికైనా రెడీ అండి. అసలు ఈ పెయింటింగ్ చూస్తుంటేనే చిరాకు వచ్చేస్తుంది నాకు. నా అందమైన ఒరిజినల్ పెయింటింగ్స్ మధ్యలో ఈ ఫేక్ది. చిచి, ఇచ్చేయండి సార్, ఫ్రీగా ఇచ్చేయండి అన్నాడు డైరెక్టర్. అంత అవసరం లేదు సార్, నా క్లయింట్ ఇది $50,000కి కొంటాడు. ఒకసారి అతనికి ఫోన్ చేయమంటారా అని అడిగాడు. చెయ్యండి సార్, ఇంకా చూస్తారేంటి, చెయ్యండి సార్ ప్లీజ్ అన్నాడు డైరెక్టర్. హడావిడిగా జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఈ ఫేక్ పెయింటింగ్ని నిషేధించాలి అని నిర్ణయించబడింది. వీలైనంత త్వరగా పెయింటింగ్ని ప్రెస్కి తెలియకుండా నిశ్శబ్దంగా వదిలించుకోవాలనుకున్నారు. ఆ సాయంత్రమే ఒప్పందం కుదిరింది. ఈ విషయం సీక్రెట్గా ఉంచండి సార్ అంటూ $50,000కి ఆ పెయింటింగ్ని హెన్రీ చేతికిస్తూ, సార్ మీ క్లయింట్ని ఈ మ్యాటర్ బయట ఎక్కడా లీక్ చేయకుండా ఉండమనండి సార్ అన్నాడు మ్యూజియం డైరెక్టర్ పెయింటింగ్ హెన్రీకి ఇస్తూ. హెన్రీ ఆ పెయింటింగ్ తీసుకొని మాడ్రిడ్లో ఉత్తర ప్రాంతాన అవుట్స్కర్ట్స్లో ఉన్న ఒక రెసిడెన్షియల్ ఏరియాకి ట్యాక్సీలో వెళ్ళాడు. మెట్లెక్కి 3rd ఫ్లోర్కి రీచ్ అయ్యి తలుపు తట్టాడు. ట్రేసీ తలుపు తెరిచింది. ఆమె వెనుకే సీజర్ కూడా ఉన్నాడు. హెన్రీ ట్రేసీ వైపు చూస్తూ అన్నాడు, మేడం, వాళ్ళు దీన్ని వదిలించుకోవడానికి అష్ట కష్టాలు పడ్డారు అని నవ్వాడు. లోపలికి రండి అంది ట్రేసీ. సీజర్ ఆ పెయింటింగ్ని అందుకొని టేబుల్ మీద పెడుతూ అన్నాడు, ఇప్పుడు మీరొక అద్భుతం చూడబోతున్నారు అని. పక్కనే ఉన్న మెంథోలేటెడ్ స్పిరిట్స్ బాటిల్ని అందుకున్నాడు. బాటిల్ ఓపెన్ చేయగానే ఘాటైన వాసన గదంతా స్ప్రెడ్ అయింది. ట్రేసీ, హెన్రీ ఇద్దరూ చూస్తూ ఉండగా ఒక కాటన్ ముక్క మీద స్పిరిట్ పోసి ఆ కాటన్తో లూకాస్ సంతకం మీద సున్నితంగా ఒక్కొక్క అక్షరాన్ని తాకడం ప్రారంభించాడు. క్రమక్రమంగా లూకాస్ సంతకం మసకబారి దాని వెనుక గోయా సంతకం స్పష్టంగా కనిపించింది. హెన్రీ ఆశ్చర్యంగా దానివైపు చూసి అద్భుతం అన్నాడు. ఇదంతా మిస్ ట్రేసీ ఐడియానే అన్నాడు సీజర్. ఒరిజినల్ ఆర్టిస్ట్ సంతకాన్ని డూప్లికేట్ సంతకంతో కప్పిపుచ్చి దాని మీద మళ్ళీ అసలు ఆర్టిస్ట్ పేరుతో కప్పడం పాసిబుల్ అవుతుందా అని ఆవిడే అడిగారు అన్నాడు. అది ఎలా చేయాలో అతనే కనుక్కున్నాడు అంటూ నవ్వింది ట్రేసీ. సీజర్ కూడా నవ్వి, అసలు వాళ్ళు ఫస్ట్ గోయా సంతకం రిమూవ్ చేశాక లూకాస్ పేరు కనపడింది. వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఉండుంటే కింద గోయా అసలు సంతకం కనిపించుండేది. కానీ వాళ్ళంత దూరం వెళ్ళలేదు అని నవ్వాడు. ట్రేసీ వాళ్ళిద్దరికీ కవర్లో మంచి అమౌంట్ పెట్టి ఇద్దరికీ ఇచ్చి థ్యాంక్ యూ అంది. హెన్రీ ట్రేసీకి షేక్ హ్యాండ్ ఇస్తూ, మేడం, ఎప్పుడైనా ఆర్ట్ ఎక్స్పర్ట్ కావాలంటే ఒక్క మాట చెప్పండి చాలు అన్నాడు. సీజర్ ట్రేసీ వైపు చూసి అడిగాడు, అవును మేడం, ఇంతకీ ఈ పెయింటింగ్ని కంట్రీ ఎలా దాటిద్దాం అనుకుంటున్నారు అని. ఆల్రెడీ ఒక మెసెంజర్ని అరేంజ్ చేశాను, అతను ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు, అతను వచ్చే వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆమె రిట్స్ హోటల్కి తిరిగి వెళ్తున్నప్పుడు మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది. మొత్తం అంతా సైకాలజీ మీదే బేస్ అయి ఉంటుంది అనుకుంది. అసలు ప్రాడో నుండి పెయింటింగ్ దొంగిలించడం అసాధ్యం అని ఆమె మొదటి రోజే గ్రహించింది. సో చేయాల్సిందల్లా ఆ ప్రాడో మ్యూజియం వాళ్ళకే ఈ పెయింటింగ్ని వదిలించుకోవాలి అనే మానసిక స్థితికి వచ్చేలా వాళ్ళని మోసం చేయాలి, అంతే. ఆ తర్వాత ట్రేసీకి జెఫ్ గుర్తొచ్చాడు. ఆమె అతని మీద గెలిచిందని తెలిస్తే అతని ఫేస్ ఎలా ఉంటుందో అనుకుంటూ బిగ్గరగా నవ్వుకుంది. ఆమె తన హోటల్ రూమ్లో మెసెంజర్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అతను రాగానే ట్రేసీ వెంటనే సీజర్కి ఫోన్ చేసింది. హలో సీజర్, ఇప్పుడే మెసెంజర్ వచ్చాడు, అతన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను, పెయింటింగ్ అతనికి హ్యాండ్ ఓవర్ చేసే అని ఇంకా ఆమె మాట పూర్తి చేయకముందే సీజర్ అన్నాడు. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు అని అరిచాడు. మీ మెసెంజర్ అరగంట క్రితమే పెయింటింగ్ తీసుకొని వెళ్ళిపోయాడు కదా. ప్యారిస్, వెనస్డే జూలై 9th సాయంత్రం ఒక ప్రైవేట్ ఆఫీస్లో గంతర్ ట్రేసీతో మాట్లాడుతున్నాడు. ట్రేసీ, మాడ్రిడ్లో జరిగిన దానికి నువ్వు చాలా అప్సెట్గా ఉన్నావని నేను అర్థం చేసుకోగలను, కానీ జెఫ్ స్టీవెన్స్ నీకంటే ముందే పని కానిచ్చాడు అన్నాడు. లేదు అంది ట్రేసీ కోపంగా.
అసలు పని చేసిందంతా నేను అంది. కానీ జెఫే డెలివరీ ఇచ్చాడు కదా, ఆల్రెడీ ఈ పాటికి ఆ పెయింటింగ్ నా క్లయింట్ దగ్గరికి చేరిపోతూ ఉంటుంది అన్నాడు. ట్రేసీ కష్టపడి ప్లాన్లు స్కీమ్లు వేసుకున్న తర్వాత జెఫ్ ఆమెని అధిగమించాడు. నేను కష్టపడి ప్లాన్స్ చేసుకొని అన్నీ తెగించి రిస్క్ తీసుకుంటే వాడు హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసి లాస్ట్ మినిట్లో కూల్గా పెయింటింగ్ నా దగ్గర నుంచి తీసుకొని పోయాడు. ఆ టైం అంతా నన్ను చూసి ఎంత నవ్వుకొని ఉంటాడో. నువ్వు చాలా స్పెషల్ ట్రేసీ. అతనితో స్పెండ్ చేసిన టైం గురించి తలుచుకుంటే ఆవేశంతో రగిలిపోయింది ట్రేసీ. ఎంత ఫూల్ని చేశాడు వాడు నన్ను అనుకుంది. అసలు నా లైఫ్లో ఎవరిని చంపుతానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఈ జెఫ్ గన్ని మాత్రం హ్యాపీగా ఎలాంటి గిల్ట్ లేకుండా చంపేస్తాను అంది ట్రేసీ గంతర్తో. ఓ ఓ ఓ ట్రేసీ, ఈ రూమ్లో మాత్రం అంత పని చేయకు, ఇప్పుడు ఆడిక్కడికి వస్తున్నాడు అన్నాడు. ట్రేసీ ఒక్కసారిగా లేచి నిలబడి ఏంటి మీరు మాట్లాడేది అని అడిగింది. అదే ట్రేసీ, నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక పెద్ద పనుంది అని, దానికి నీకొక పార్ట్నర్ అవసరం, మరి ఇతనైతేనే కరెక్ట్ అని నా ఒపీనియన్ అన్నాడు అతను. దానికన్నా నేను చచ్చిపోతే బెటర్, ఈ జెఫ్ గడ్ ఒక పెద్ద అని ట్రేసీ అంటూ ఉండగా, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడెవరో నన్ను తలుచుకుంటున్నట్టున్నారు అని జెఫ్ స్వరం వినిపించింది. అతను తలుపు గుమ్మం దగ్గర స్టైల్గా నించొని చూస్తున్నాడు. ట్రేసీ, అబ్బా ఎప్పట్లాగే చాలా అందంగా కనిపిస్తున్నావు అని గంతర్ వైపు తిరిగి, గంతర్ మై ఫ్రెండ్ హౌ ఆర్ యూ అన్నాడు. ట్రేసీ కోపంగా చూస్తూ ఉండగా గంతర్ జెఫ్ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. జెఫ్ ట్రేసీని చూసి ఏంటి నా మీద కోపమా అని అడిగాడు. ట్రేసీ ఏదో అందాం అనుకునే లోపే మళ్ళీ జెఫ్ అన్నాడు, ట్రేసీ నిజం చెప్పాలంటే నీ ప్లాన్ అద్భుతం, అమోఘం, ఊహాతీతం, నిజంగా ప్రామిస్, జోక్ కాదు. కాకపోతే నువ్వు ఒక చిన్న తప్పు చేశావు. ఇండెక్స్ ఫింగర్ లేనోడిని ఎప్పుడు నమ్మకూడదు, నీకు అర్థమైంది అనుకుంటా అన్నాడు. ట్రేసీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ లోతైన శ్వాసలు తీసుకొని గంతర్ వైపు తిరిగి, నేను మళ్ళీ కలుస్తాను గంతర్ అని వెళ్ళిపోతూ ఉంటే, ట్రేసీ ఒక్క నిమిషం ఆగు అన్నాడు గంతర్. వద్దు గంతర్, నీ ప్లాన్ ఏదైనా సరే ఇతనుంటే మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్ అంది. అరే ఒకసారి మ్యాటర్ ఏంటో కూడా వినవా అన్నాడు. ఇష్టం లేదు అన్నప్పుడు ఇంక వింటే ఏంటి వినకపోతే ఏంటి అని ట్రేసీ అంటూ ఉంటే గంతర్ చెప్పడం మొదలుపెట్టేశాడు. 3 రోజుల్లో డిబీర్స్ అనే ఒక డైమండ్ కంపెనీ 34 కోట్ల విలువ గల డైమండ్స్ని కార్గో ఫ్లైట్లో ప్యారిస్ నుండి ఆమ్స్టర్డామ్కి రవాణా చేస్తుంది. నా క్లయింట్ ఒకడికి ఆ డైమండ్స్ కావాలి అన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో వాటిని కొట్టేయచ్చు కదా, ఇక్కడ నీ ఫ్రెండ్ హైజాక్ ఎక్స్పర్ట్ ఉన్నాడు కదా అంది ట్రేసీ కోపంగా. అబ్బా కోపంలో కూడా దీని ఎక్స్ప్రెషన్ ఎంత అందంగా ఉంది అనుకున్నాడు జెఫ్. గంతర్ కొనసాగించాడు, లేదు ట్రేసీ, ఆ డైమండ్స్కి చాలా టైట్ సెక్యూరిటీ ఉంది, కేవలం ప్లేన్లో మాత్రమే దొంగిలించగలం అన్నాడు. ట్రేసీ ఆశ్చర్యంగా అతని వైపు చూసి, ఏంటి ప్లేన్లోనా, అది కూడా కార్గో ప్లేన్లోనా అని అడిగింది. కంటైనర్లో దాక్కొని ఉండే అంత సైజు వ్యక్తి ఉంటే పని అయిపోతుంది. ప్లేన్ గాల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేయాల్సిందల్లా ఆ కంటైనర్ నుండి బయటికి దిగి డీబీర్స్ కంపెనీ కంటైనర్ తెరిచి ఆ డైమండ్స్ ఉన్న ప్యాకెట్ని బయటకు తీసి దాని ప్లేస్లో ఒక డూప్లికేట్ ప్యాకేజ్ని, అఫ్కోర్స్ ఆ డూప్లికేట్ ప్యాకేజ్ని నేను రెడీ చేసి ఉంచుతాను, ఆ డూప్లికేట్ ప్యాకేజ్ని డీబీర్స్ కంటైనర్లో పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి నీ కంటైనర్లోకి నువ్వు వెళ్ళిపోవడమే అన్నాడు. ఆ కంటైనర్లో ఉండే మనిషిగా నేను సరిపోతానని మీ అభిప్రాయం అంతేనా అని అడిగింది ట్రేసీ. నువ్వు చెప్పినంత ఈజీ కాదు ట్రేసీ అన్నాడు గంతర్. దానికి చాలా దమ్ము, ధైర్యం, తెలివితేటలు ఉన్న వ్యక్తే కావాలి. స్పాట్లో ఇంప్రొవైజ్ చేసే స్పాంటేనిటీ కూడా ఉండాలి, అందుకే నిన్ను అనుకుంటున్నాను అన్నాడు. ట్రేసీ అక్కడే నిలబడి ఆలోచించింది. నాకు నీ ప్లాన్ నచ్చింది గంతర్, కాకపోతే ఇతనితో కలిసి నేను పనిచేయను, నాకు ఇష్టం లేదు, ఇతను ఒక మోసగాడు అంది. జెఫ్ నవ్వుతూ అన్నాడు, మరి మీరంతా గుళ్ళో పూజారులు, మరి చూ ట్రేసీ ఇదంతా వదిలే, ఈ పని సక్సెస్ఫుల్గా చేయగలిగితే గంతర్ మనిద్దరికి 8 crores ఇస్తానన్నాడు. ట్రేసీ గంతర్ వైపు ఆశ్చర్యంగా చూసి 8 crores అని అడిగింది. అతను తలూపుతూ అవును, 4 నీకు 4 అతనికి అన్నాడు. జెఫ్ ముందుకొచ్చి ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది ట్రేసీ, ఎందుకంటే ఎయిర్పోర్ట్ లోడింగ్ ఏరియాలో పనిచేసే వ్యక్తి ఒకడు నాకు తెలుసు, మనం అతన్ని ట్రస్ట్ చేయొచ్చు అన్నాడు. అవును, నిన్ను తప్ప ఎవరినైనా నమ్మచ్చు అని ట్రేసీ బదులిచ్చి బాయ్ గంతర్ అని చెప్పి గదిలో నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడం చూస్తూ అన్నాడు గంతర్, మ్యాడ్రిడ్లో జరిగిన విషయంలో నీ మీద చాలా కోపంగా ఉంది జెఫ్, ఈ పని చేయకపోవచ్చు అన్నాడు. జెఫ్ నవ్వి, లేదు గంతర్, చూడు ట్రేసీ గురించి నాకు బాగా తెలుసు, ఈ ఆఫర్ ఆమె రిజెక్ట్ చేయదు, చూస్తూ ఉండు అన్నాడు.
కంటైనర్స్ అన్నీ ప్లేన్లోకి ఎక్కించే ముందే సీల్ చేస్తారు అన్నాడు ఎయిర్పోర్ట్లో పనిచేసే జెఫ్ స్టీవెన్స్ ఫ్రెండ్. అతనితో పాటు ట్రేసీ, జెఫ్ స్టీవెన్స్, గంతర్ ఆ నలుగురు ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్లాన్ చేసుకుంటున్నారు. అతను కొనసాగించాడు. లాస్ట్ మినిట్ షిప్మెంట్స్ కోసం కంపెనీ కొంచెం సాఫ్ట్ ప్యాలెట్స్ని ఉపయోగిస్తారు. అంటే ఒకవైపు క్యాన్వాస్ ఉన్న పెద్ద చెక్క డబ్బాలు, అవి తాడులతో మాత్రమే బిగిస్తారు, సీలేమీ ఉండదు. అండ్ సెక్యూరిటీ కారణాల దృష్ట్యా వజ్రాల్లాంటి విలువైన సరుకులు ఎప్పుడూ లాస్ట్ మినిట్లోనే ఎక్కిస్తారు. అలాగే దింపేటప్పుడు కూడా ఫస్ట్ వాటినే దింపుతారు అన్నాడు. అయితే డైమండ్స్ సాఫ్ట్ ప్యాలెట్స్లో ఉంటాయా అని అడిగింది ట్రేసీ. కరెక్ట్ మేడం, మీరెక్కే కంటైనర్ కూడా సాఫ్ట్ ప్యాలెట్ టైపే. మీ కంటైనర్ డైమండ్స్ ఉన్న ప్యాలెట్కి పక్కనే ఉండేలాగా నేను అరేంజ్మెంట్స్ చేస్తాను. మీరు చేయాల్సిందల్లా ప్లేన్ గాల్లో ఎగురుతున్న టైంలో మీ రోప్స్ కట్ చేసుకొని డైమండ్స్ ఉన్న ప్యాలెట్ ఓపెన్ చేసి సేమ్ అలాంటి బాక్స్నే అక్కడ పెట్టి మళ్ళీ మీరు కంటైనర్లోకి వెళ్ళిపోయి క్లోజ్ చేసుకోండి అన్నాడు. గంతర్ ఆ మాటకి కొనసాగింపుగా అన్నాడు. ప్లేన్ ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అవగానే గార్డ్స్ నువ్వు పెట్టిన ఫేక్ డైమండ్ బాక్స్ని పికప్ చేసుకొని డైమండ్ కట్టర్స్ దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళు అవి చూసి ఫేక్ డైమండ్స్ అని కనిపెట్టే లోపే నిన్ను ఏరోప్లేన్ ఎక్కించి కంట్రీ దాటిచ్చేస్తాం, ఏ ప్రాబ్లం ఉండదు అన్నాడు. కానీ ఇక్కడ ట్రేసీని ఒక సిట్యుయేషన్ బాగా భయపెట్టింది. నేను కంటైనర్లో ఉండిపోతే చలికి చచ్చిపోనా అని అడిగింది. అతను నవ్వి, మేడం, ఈ రోజుల్లో కార్గో ఫ్లైట్స్ అన్నీ కొంచెం హీట్ చేస్తున్నారు మేడం. ఎందుకంటే తరచూ పక్షుల్ని, పశువుల్ని, పెంపుడు జంతువుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ప్రాబ్లం ఏమి ఉండదు, మీకు సౌకర్యంగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఇరుకుగా ఉండొచ్చు అంతే అన్నాడు అతను. ట్రేసీ చివరిగా ఆలోచించుకుంటుంది. కొన్ని గంటలు కష్టపడితే 4 కోట్లు. ఆమె ఈ ప్లాన్ని ప్రతి కోణం నుంచి పరిశీలించింది. ఇది 100% వర్క్ అవుతాది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ జెఫ్ గడ్ ఇన్వాల్వ్ అవ్వకపోతే బాగుండేది అనుకుంది. అసలు జెఫ్ చేసిన ద్రోహానికి ఆమెకి అతని మీద పీక లోతు కోపం ఉంది. వాళ్ళ ముగ్గురు ట్రేసీ జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. ట్రేసీ ఫైనల్గా నిర్ణయం తీసుకొని జెఫ్ వైపు తిరిగి ఓకే చేస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పింది. వెరీ గుడ్ మేడం, అలా అయితే మనకి ఎక్కువ టైం లేదు అన్నాడు జెఫ్ స్నేహితుడు. మా తమ్ముడు షిప్పింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అతను తన వేర్ హౌస్లో మిమ్మల్ని సాఫ్ట్ కంటైనర్లో లోడ్ చేస్తాడు. మీకు క్లాస్ట్రోఫోబియా లాంటివేమీ లేవు కదా అని అడిగాడు. నా గురించి ఏం వరి అవ్వకండి, ఎంత టైం కంటైనర్లో ఉండాల్సి వస్తుందో చెప్పండి అంది. మేడం, మీరు లోడింగ్ ఏరియాలో కొన్ని నిమిషాలు ఉండాలి. ఆ తర్వాత ఫ్లైట్ ఆమ్స్టర్డామ్కి చేరే వరకు, అంటే 1 గంట జర్నీ అన్నాడు అతను. కంటైనర్ సైజ్ ఎంత ఉంటుంది అని అడిగింది. మేడం, మీరు కూర్చోడానికి సరిపోయేంత సైజు ఉంటుంది మేడం. కాకపోతే మీరు కనిపించకుండా ఉండేలాగా దానిలో వేరే వస్తువులు కొన్ని ఉంచుతాం అన్నాడు అతను. నీకు అవసరమయ్యే ఐటమ్స్ అన్నీ రెడీ చేసి ఉంచాను ట్రేసీ అన్నాడు జెఫ్. నేను ఈ పనికి ఒప్పుకుంటాను అని ఎంత కాన్ఫిడెన్స్ ఉంది వీడికి అనుకుంది ట్రేసీ. మీరు హాలాండ్ వెళ్ళిపోవడానికి మీ పాస్పోర్ట్ మీద స్టాంప్స్ అన్నీ కరెక్ట్గా ఉండేలాగా నేను చూసుకుంటాను. రేపు మార్నింగ్ ఫైనల్ ప్లానింగ్ చేసుకుందాం. ఇప్పుడు నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను అని వెళ్ళిపోయాడు జెఫ్ స్నేహితుడు. మనం డిన్నర్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామా అని అడిగాడు జెఫ్. సారీ జెఫ్, నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది అన్నాడు గంతర్. జెఫ్ మళ్ళీ ట్రేసీ వైపు తిరిగి పోనీ నువ్వు అని ఇంకా అడిగేలోపే నో థ్యాంక్స్, నేను చాలా అలసిపోయాను అని చెప్పింది. అది కేవలం జెఫ్ నుండి తప్పించుకోవడానికి చెప్పిన ఒక ఎక్స్క్యూజ్. కానీ నిజానికి ఆమె నిజంగానే అలసిపోయింది. చాలా కాలంగా స్ట్రెస్ తీసుకుంటున్న కారణంగా ఆమెకి లైట్గా తలనొప్పిగా కూడా అనిపించింది. ఈ పని పూర్తయ్యాక కొన్ని రోజులు రిలాక్స్ అయిపోవాలి అనుకుంది. అప్పుడే తనకి హెడేక్ కొంచెం ఎక్కువయ్యి తల పగిలిపోతున్న ఫీలింగ్ కలిగింది. ట్రేసీ, నీకోసం ఒక గిఫ్ట్ అని గిఫ్ట్ ప్యాక్ చేసున్న ఒక బాక్స్ని ట్రేసీకి ఇచ్చాడు జెఫ్. అందులో ఒక సున్నితమైన సిల్క్ స్కార్ఫ్ ఉంది. దానిమీద ఒక కార్నర్లో ట్రేసీ విట్నీ అని తెలిసేలాగా TW అని 2 అక్షరాలున్నాయి. థ్యాంక్ యూ అంది ట్రేసీ. నా డబ్బుతోనే కొనుంటాడు, వేస్ట్ ఫెలో అనుకుంది. ట్రేసీ, నీ డిన్నర్ ప్లాన్ మార్చుకునే అవకాశం ఏదైనా ఉందా అని అడిగాడు జెఫ్. లేదు అని నిర్మోహమాటంగా చెప్పేసింది. ప్యారిస్లో ట్రేసీ బుక్ చేసుకున్న స్వీట్ రూమ్ మంచి గార్డెన్ రెస్టారెంట్ ఉన్న ఒక పాత హోటల్. ఆ హోటల్ లోపల సాఫ్ట్ మ్యూజిక్తో ఉన్న ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. కానీ ఆ సాయంత్రం ట్రేసీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఓపిక లేనంతగా అలసిపోయింది. చిన్న కేఫ్కి వెళ్ళి సూప్ ఆర్డర్ చేసుకుంది. సూప్ సగం కూడా పూర్తి చేయకుండానే తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆమె కూర్చున్న టేబుల్కి సరిగ్గా అవతల వైపు కూర్చొని ఉన్నాడు డానియల్ కూపర్.
ఆమె వెళ్ళిపోయినప్పుడు టైం నోట్ చేసుకున్నాడు. డానియల్ కూపర్కి ఒక సమస్య వచ్చి పడింది. అతను ప్యారిస్ వచ్చాక ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్ని కలిశాడు. వారి సంభాషణ అంత స్నేహపూర్వకంగా ఏమీ జరగలేదు. దానికి కారణం స్పెయిన్లో ఉన్న పోలీస్ కమాండెంట్ ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి డానియల్ కూపర్ మీద గంట సేపు కంప్లైంట్లు చెప్తూనే ఉన్నాడు. ఆడో పెద్ద మెంటలోళ్ళ ఉన్నాడు సార్. మీరు చెప్పారని అతను మా టీంలో పెట్టుకున్న ఆ ట్రేసీ విట్నీ అనే అమ్మాయిని ఫాలో చేయించి మా డబ్బు, మ్యాన్ పవర్, టైము అన్నీ వేస్ట్ చేశాడు సార్. ఆ అమ్మాయి జస్ట్ ఒక టూరిస్ట్ అంతే. దాన్ని పట్టుకొని ఇతను ఆ అమ్మాయి ఏదో ప్రాడో మ్యూజియంలో దొంగతనం చేయబోతుందని మా బ్రెయిన్ తినేశాడు. పాప మా అమ్మాయి ఏమీ చేయలేదు, హ్యాపీగా విజిట్ చేసి హాలిడే ఎంజాయ్ చేసింది అంతే. ఈ సంభాషణ జరిగిన తర్వాత డానియల్ కూపరే ఈ ట్రేసీ అనే అమ్మాయి గురించి తప్పుగా అనుకున్నాడు అని ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్ నమ్మాడు. అదీ కాక ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదు. కేవలం నేరాలు జరిగిన ప్లేసెస్లో ట్రేసీ ఆ ఊర్లో ఉంది అనేది ఎవిడెన్స్లోకి రాదు. అందుకే డానియల్ కూపర్ ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్తో ట్రేసీ విట్నీ ప్యారిస్లో దిగింది, ఆ అమ్మాయిని 24 అవర్స్ సర్వేలెన్స్లో పెట్టండి అని అడిగినప్పుడు ఇన్స్పెక్టర్ దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ అమ్మాయి నేరానికి పాల్పడింది అని నాకొక్క ప్రూఫ్ చూపిస్తే తప్ప నేనేం చేయలేను అన్నాడు. డానియల్ కూపర్కి చాలా కోపం వచ్చింది. మీరు మారయ్యా, మీరెప్పటికీ మారరు అని కోపంగా ఆఫీస్ నుంచి బయటకొచ్చేశాడు. అప్పటి నుండి డానియల్ కూపర్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా ట్రేసీని ప్రతి చోటుకి అనుసరించాడు. షాప్స్, రెస్టారెంట్స్, ఇంకా ప్యారిస్ వీధుల్లో ఆ అమ్మాయి ఎక్కడ తిరిగితే అక్కడికి. ఒక్కోసారి నిద్ర, తిండి కూడా ఉండేది కాదు. ట్రేసీ చేతుల్లో అతను ఓడిపోవడానికి వీల్లేదు అనుకున్నాడు. అతను ఆమెను జైల్లో పెట్టే వరకు నా అసైన్మెంట్ పూర్తి కాదు అనుకున్నాడు. ఆ రాత్రి ట్రేసీ మంచం మీద పడుకుని మరుసటి రోజు ప్లాన్ గురించి ఆలోచించుకుంది. హెడేక్ తగ్గితే బాగుండు అనిపించింది. ఆస్పిరిన్ టాబ్లెట్ వేసుకుంది. కానీ తలనొప్పి మరింత తీవ్రంగా మారింది. ఆమెకు చెమటలు పట్టడం మొదలయ్యాయి. రూమ్ అంతా చాలా వేడిగా అనిపించింది. రిలాక్స్ రిలాక్స్, రేపంతా అయిపోతుంది. స్విట్జర్లాండ్ వెళ్ళి రిలాక్స్ అవుతాను. అక్కడ చల్లని పర్వతాల్లో ఒక కోటలో ఉంటాను అనుకుంది. తెల్లవారుజాము 5 గంటలకి అలారం సెట్ చేసుకుంది. బెల్ మోగగానే జైల్లో వార్డెన్ టైం అయింది, డ్రెస్ చేంజ్ చేసుకోండి అని అరిచింది. కారిడోర్ అంతా గంట మోగుతున్న శబ్దం ట్రేసీకి ఒక్కసారిగా కలలో నుండి మెలకు వచ్చింది. చెస్ట్ అంతా గట్టిగా పట్టేసినట్టు అనిపించింది. కళ్ళు కూడా లైట్గా మండుతున్నాయి. అయినా బలవంతంగా లేచి బాత్రూంలోకి వెళ్ళింది. అద్దంలో ఫేస్ అంతా మసకబారినట్టు కనిపించింది. అబ్బా, ఇప్పుడు జ్వరం వస్తే చాలా కష్టం. ఈరోజొద్దు ప్లీజ్ ప్లీజ్, చాలా పనుంది అనుకుంది. నెమ్మదిగా రెడీ అయ్యి డ్రెస్ వేసుకుంది. తలనొప్పిని మర్చిపోవడానికి ప్రయత్నించింది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని దానికి పాకెట్స్ లోతుగా ఉండేలా చూసుకుంది. ఒక్కసారిగా ట్రేసీకి హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. దానికి ఎక్సైట్మెంట్ కారణమా లేక ఏదైనా అనారోగ్యమా అనేది తనకి అర్థం కాలేదు. చాలా బలహీనంగా అనిపించింది. గొంతు కూడా కాస్త నొప్పిగా ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. టేబుల్ మీద జెఫ్ స్టీవెన్స్ ఇచ్చిన స్కార్ఫ్ అందుకొని మెడ చుట్టూ వేసుకుంది. ట్రేసీ దిగిన హోటల్కి మెయిన్ ఎంట్రన్స్ కాకుండా లాబీ వెనుకగా మరొక మార్గం ఉంది. ఒక చిన్న దారి, సర్వీస్ ఎంట్రన్స్ అని దాని మీద రాసుంటుంది. గార్బేజ్ క్యాన్స్ అన్నీ అడ్డంగా ఉన్నప్పటికీ ఆ దారి నుండి పక్క వీధిలోకి వెళ్ళిపోవచ్చు. డానియల్ కూపర్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ట్రేసీ కోసం కాపలా కాస్తున్న కారణంగా ఆమె సర్వీస్ ఎంట్రన్స్ ద్వారా బయటికి వెళ్ళిందని చూసుకోలేదు. ఎలా తెలిసిందో ఏంటో కానీ ట్రేసీ హోటల్లో లేదు అని మాత్రం గ్రహించాడు. వెంటనే హడావిడిగా వీధిలోకి పరిగెత్తి అన్ని దిక్కులు చూశాడు. ట్రేసీ ఎక్కడా కనిపించలేదు. హోటల్ బయట ట్రేసీని ఎక్కించుకున్న కార్ డ్రైవర్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. కొంచెం స్పీడ్ తగ్గిస్తే బాగుండు అనుకుంది. ఆ కదలికలకి ఆమెకి కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది. 30 నిమిషాల తర్వాత ఆ కార్ ఒక వేర్ హౌస్ దగ్గర ఆగింది. అక్కడే జెఫ్ స్నేహితుడి తమ్ముడు పనిచేస్తున్నాడు. కార్ ఆగిన మరుక్షణం మధ్య వయసున్న వ్యక్తి ఒకడు ఫాస్ట్ నాతో రండి అన్నాడు. అతన్ని ఫాలో అయ్యి ట్రేసీ ఆ వేర్ హౌస్కి వెనుక భాగానికి చేరుకుంది. అక్కడ ఒక 1/2 డజన్ దాకా కంటైనర్లు సీల్ చేయబడి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. ఆ పక్కనే ఒక సాఫ్ట్ కంటైనర్ సగం ఫర్నిచర్తో నింపబడి ఉంది. లోపలికి వెళ్ళండి, టైం లేదు అన్నాడతను. ట్రేసీకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఆ కంటైనర్ చూసి అమ్మో లోపలికి వెళ్ళలేను, వెళ్తే చచ్చిపోతాను గ్యారంటీగా అనుకుంది.
ఆ వ్యక్తి ట్రేసీ ఇంకా లోపలికి వెళ్లడం లేదేంటి అని ఆమె వైపు వింతగా చూసి, ఏమైందండి, అంతా ఓకేనా అని అడిగాడు. ఇదే టైం వెనక్కి తగ్గి ఇంటికి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకోవడానికి ఆఖరి అవకాశం. కానీ ట్రేసీ లేదు, అంతా బానే ఉంది అని చెప్పింది. ఇంకెంతసేపులే, అంతా అయిపోతుంది, ఇంకొన్ని గంటల్లో స్విట్జర్లాండ్ హాలిడేకి వెళ్ళిపోతాను అనుకుంది. మేడం, ఇవి తీసుకోండి అని అతను కొన్ని వస్తువులు అందించాడు. అవి 2 అంచుల కత్తి, ఉండలా చుట్టి ఉన్న ఒక తాడు, ఒక టార్చ్ లైట్, వాటితో పాటుగా ఎర్ర రిబ్బన్తో చుట్టబడి ఉన్న ఒక జ్యువెల్ బాక్స్ ఆమె చేతికిస్తూ అన్నాడు. ఇదే డూప్లికేట్ జ్యువెల్ బాక్స్ అండి, ఈ బాక్స్నే ఒరిజినల్ డైమండ్స్ ఉన్న బాక్స్ ప్లేస్లో మీరు పెట్టాలి అన్నాడు. ట్రేసీ లోతుగా శ్వాస తీసుకుని కంటైనర్లో అడుగుపెట్టి లోపల కూర్చుంది. కొన్ని సెకండ్స్లో ఒక పెద్ద చెక్క ముక్కతో పైన ఓపెనింగ్ని మూసేశాడు. తాడుతో ఆమె ఉన్న కంటైనర్ని కట్టడం క్లియర్గా వినిపిస్తుంది. అతను మాట్లాడుతున్నాడు, కానీ అతని స్వరం అస్పష్టంగా వినిపిస్తుంది. మేడం, ఇప్పటి నుంచి మీరు మాట్లాడకూడదు, స్మోక్ చేయకూడదు, కదలకూడదు, ఓకేనా అన్నాడు. నేనసలు స్మోక్ చేయను అని చెప్పడానికి ప్రయత్నించింది, కానీ ఆమెకి అస్సలు ఓపిక లేదు. మేడం, బాక్స్కి ఇటు సైడు మీరు ఊపిరి పీల్చుకోవడానికి కొన్ని హోల్స్ కట్ చేసి ఉంచాను, ఊపిరి పీల్చుకోవడం మర్చిపోకండి అంటూ అతని జోక్కి అతనే నవ్వుకున్నాడు. తర్వాత అతను వెళ్ళిపోతున్న అడుగు శబ్దాలు వినిపించాయి. ట్రేసీ ఒంటరిగా చీకట్లో మిగిలిపోయింది. బాక్స్ చాలా ఇరుకుగా ఉంది. బాక్సులో ఉన్న డైనింగ్ టేబుల్ కుర్చీలు చాలా ప్లేస్ని ఆక్రమించాయి. మంటల్లో చిక్కుకున్నట్టు అనిపించింది ట్రేసీకి. ఒళ్ళంతా హై టెంపరేచర్ ఫీవర్తో కాలిపోతుంది. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపించింది. ఏదో ఫీవర్ వచ్చిందనుకుంటా. అబ్బా, ఇప్పుడు సిక్ అయితే చాలా కష్టం, చాలా పని ఉంది, అస్సలు దీని గురించి ఆలోచించకుండా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి అనుకుంది. గంతర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంది. వరీ అవ్వాల్సిన పనేం లేదు ట్రేసీ. ప్లేన్ ఆమ్స్టర్డామ్ చేరుకున్న తర్వాత సామాన్లు అన్లోడ్ చేస్తున్నప్పుడు నువ్వున్న కంటైనర్ మాత్రం ఎయిర్పోర్ట్ దగ్గరే ఒక ప్రైవేట్ గ్యారేజ్కి తీసుకెళ్లే అరేంజ్మెంట్ చేశాను. అక్కడ జెఫ్ నేను కలుస్తాడు. డైమండ్స్ అతనికి ఇచ్చేసి మళ్ళీ తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో. అక్కడ స్విస్ ఎయిర్ కౌంటర్ దగ్గర నీకోసం జెనీవాకి ఒక ప్లేన్ టికెట్ బుక్ చేసి ఉంచాను. మిస్టేక్ ఏం జరగదు, బట్ జస్ట్ ఇన్ కేస్ జెనీవా ఫ్లైట్ మిస్ అయితే మాత్రం ఆమ్స్టర్డామ్లోనే ఒక సేఫ్ హౌస్ అడ్రస్ ఇది, అది ఖాళీగానే ఉంటుంది అని అడ్రస్ ఉన్న స్లిప్ ట్రేసీకి అందించాడు. ట్రేసీ ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయిందో తెలియలేదు, కానీ ఎవరో పైకి లేపినట్టు కంటైనర్ సడన్గా కదిలేసరికి మెలకు వచ్చింది. గాల్లో ఊగుతున్నట్లు అనిపించింది. సపోర్ట్ కోసం కంటైనర్ ఇరువైపులా గట్టిగా పట్టుకుంది. కంటైనర్ని ఎక్కడో స్థిరంగా పెట్టారని తెలుస్తుంది. తలుపు మూసిన చప్పుడు వినిపించింది. మరుక్షణం ట్రక్ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. 747 ఎయిర్ ఫ్రాన్స్ కార్గో విమానంలో లోడింగ్ పని జరుగుతుంది. కార్గో కంటైనర్స్ అన్నీ ప్లాట్ఫామ్ మీద నుండి ప్లేన్లోకి ఎక్కిస్తున్నారు. సీలింగ్ మీద హీటింగ్ పైప్స్ ఉన్నాయి. లోడింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. జెఫ్ స్నేహితుడు వాచ్ చూసుకొని తిట్టుకున్నాడు. ట్రక్ ఆలస్యమైంది. డీబియర్స్ కంపెనీ డైమండ్స్ ఉన్న కంటైనర్ కూడా ఎక్కించేశారు. ట్రేసీ ఆ కంటైనర్ని గుర్తించడానికి ఇబ్బంది పడకుండా జెఫ్ స్నేహితుడు దాని మీద రెడ్ కలర్ పెయింట్ వేశాడు. దాని పక్కనే ఇంకొక కంటైనర్ పెట్టడానికి ప్లేస్ ఉంది. ఇంకొక 3 కంటైనర్స్ మాత్రమే మిగులున్నాయి. అవి ఎక్కించేస్తే ప్లేన్ మూవ్ అయిపోతుంది. టైం అయిపోతుంది, ఈ అమ్మాయి ఎక్కడ చచ్చింది అని అనుకున్నాడు. ప్లేన్ లోపల ఉన్న లోడింగ్ మాస్టర్, ఏంటి లేటు, స్టార్ట్ అవుతాం అన్నాడు. ఒక్క నిమిషం అన్నాడు జెఫ్ స్నేహితుడు. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి లోడింగ్ ఏరియా ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాడు. ట్రక్ జాడే లేదు. ప్రాబ్లం ఏంటి అని అడిగాడు సీనియర్ సూపర్వైజర్. అతను జెఫ్ స్నేహితుడి దగ్గరగా వస్తూ, లోడింగ్ ఫినిష్ చేస్తే కార్గో వెళ్ళిపోతుంది అన్నాడు. ఎస్ సార్, నేను జస్ట్ ఒక అని అతను ఇంకా అంటూ ఉండగా ట్రక్ దూసుకుంటూ వేర్ హౌస్లోకి వచ్చి సడన్ బ్రేక్ వేసింది. సార్, ఇదే లాస్ట్ కార్గో, దీనికోసం వెయిటింగ్ అన్నాడు అతను. ఎక్కించి మరి, ఇప్పటికే లేట్ అయింది అన్నాడు సూపర్వైజర్. ఆ కంటైనర్ని ప్లేన్లో ఎక్కించి లోడ్ మాస్టర్తో, అయిపోయింది, ఇంక మీదే ఆలస్యం అన్నాడు. కొన్ని నిమిషాల్లోనే ప్లేన్ డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి రన్వే మీదకి ప్లేన్ దూసుకుపోతూ ఉంటే జెఫ్ స్నేహితుడు చూస్తూ అనుకున్నాడు, ఇంకంతా ఈ అమ్మాయి చేతిలోనే ఉంది. ఒక భయంకరమైన తుఫాన్, ఒక పెద్ద అల వచ్చి షిప్ని ఢీకొంది. షిప్ మునిగిపోతుంది. ఇక్కడి నుంచి బయటపడాలి, లేకపోతే మునిగిపోతాను అనుకుంది ట్రేసీ.
ఆమె చేతులు చాచేసరికి ఏదో తగిలింది. అది ఒక లైఫ్ బోట్. సముద్రం మధ్యలో అటు ఇటు ఊగుతూ ఉంది. ట్రెసీ నిలబడటానికి ప్రయత్నించింది. టేబుల్ కాలు తల మీద తగిలింది. ఆ క్షణం ఆమె కలలో నుండి బయటకొచ్చి ఎక్కడ ఉన్నది స్పష్టంగా గుర్తించింది. సడన్ గా కింద పడిపోయినట్లు అనిపించింది. ప్లేన్ టర్బులెన్స్కి ట్రేసీ పక్కకి పడిపోయింది. కాన్సన్ట్రేట్ చేయడానికి తీవ్రంగా ట్రై చేస్తుంది. ఇంకా ఎంత టైం ఉందో అర్థం కావడం లేదు. ఒక భయంకరమైన పీడకలకి బాధాకరమైన వాస్తవానికి మధ్య కొట్టిమిట్టాడుతుంది. ఏదో ఒక విధంగా డైమండ్స్ తీసుకోవాలి, కానీ ముందు ఆమె కంటైనర్ నుండి రోప్స్ కట్ చేసుకొని బయటికి రావాలి. ఆమెకి ఇచ్చిన కవర్లో కత్తిని ముట్టుకుంది, కానీ దాన్ని ఎత్తడానికి చాలా బలం ఉపయోగించాల్సి వస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోయింది. లోపల గాలి లేదు. గాలి లేకపోతే పోయేలా ఉన్నాను అనుకుని కంటైనర్ అంచు దగ్గర చేపెట్టింది. బయట రోప్ చేతికి తగిలింది. కట్ చేయాలి. చాలా టైం తర్వాత రోప్ కట్ అయింది. ఇంకొక రోప్ కూడా కట్ చేశాక బాక్స్ నుండి బయటికి వెళ్ళడానికి కావలసినంత ప్లేస్ దొరికింది. కంటైనర్ బయట గాలి చల్లగా ఉంది. ఆమె శరీరం అంతా వణకడం ప్రారంభించింది. ప్లేన్ పదే పదే టర్బ్యులెన్స్కి గురి అవ్వడంతో కడుపులో తిప్పి వికారంగా అనిపించింది. చాలా కష్టపడి బలవంతంగా కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏం చేస్తున్నాను ఇక్కడ? ఏదో ఇంపార్టెంట్ పని మీదే వచ్చాను. గుర్తొచ్చింది, డైమండ్స్. ట్రేసీ చూపు అస్పష్టంగా ఉంది. కళ్ళతో ఫోకస్ చేయలేకపోతుంది. ఈ పని చేయలేనేమో అనుకుంది. అకస్మాత్తుగా గాలిలో ప్లేన్ యాంగిల్ మారేసరికి ట్రేసీ నేలపై విసిరేయబడింది. ప్లేన్ మళ్ళీ స్ట్రైట్ యాంగిల్లోకి వచ్చాక బలవంతంగా లేచి పాదాల మీద నించుంది. జెట్ ఇంజిన్ సౌండ్కి తలంతా నొప్పిగా అనిపించింది. డైమండ్స్, ఆ డైమండ్స్ ఎక్కడున్నాయో వెతకాలి అనుకుంది. ఒక్కొక్క కంటైనర్ని పట్టుకుంటూ ముందుకు వెళ్తూ రెడ్ పెయింట్ ఉన్న కంటైనర్ కోసం చూసింది. మొత్తానికి అది 3 కంటైనర్లు దాటిన తర్వాత దొరికింది. అక్కడే నిలబడి తర్వాత ఏం చేయాలో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది. కాన్సన్ట్రేట్ చేయడం ఎప్పుడూ ఇంత కష్టంగా అనిపించలేదు. కొన్ని నిమిషాలు నిద్రపోతే సెట్ అయిపోతుంది, నాకు కావాల్సింది కొన్ని నిమిషాలు నిద్ర మాత్రమే అనుకుంది. కానీ అంత టైం లేదు. ఏ క్షణంలోనైనా ఆమ్స్టర్డామ్ వచ్చేయచ్చు. ట్రేసీ కత్తి తీసుకొని కంటైనర్ తాడుని కట్ చేసింది. కత్తిని పట్టుకోవడానికి కూడా ఆమెకి బలం లేదు. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు ఫెయిల్ అవ్వలేను అనుకుంది. మళ్ళీ ట్రేసీలో షివరింగ్ స్టార్ట్ అయింది. ఎంత రేంజ్లో షివర్ అయిందంటే పట్టుకున్న కత్తి చేతిలో నుండి కిందకి జారిపడింది. వర్కౌట్ అయ్యేలా లేదు, మళ్ళీ నన్ను జైల్లో పెట్టేస్తారు అనుకుంది. ఆ కంటైనర్ తాడు పట్టుకొని ఆలోచించుకుంది. మళ్ళీ కంటైనర్లోకి వెళ్ళి ఎవ్వరికీ కనిపించకుండా దాక్కొని పడుకుందామా అని తీవ్రంగా అనిపించింది. తలనొప్పి పెరిగిపోతూ ఉండగా ట్రేసీ వంగి ఆ కత్తి తీసుకొని పెద్ద తాడుని కట్ చేసింది. కంటైనర్ తెరిచి లోపలికి చూసింది. ఏమీ కనిపించలేదు. టార్చ్ ఆన్ చేసింది. ఒక్కసారిగా చెవిలో ప్రెషర్ మారినట్టు అనిపించింది. ప్లేన్ ల్యాండ్ అవడానికి కిందకి దిగుతుంది. ఫాస్ట్గా చేయాలి అని తనకు తానే చెప్పుకుంది. కానీ ఆమె శరీరం సహకరించడం లేదు. కష్టపడి బలం తెచ్చుకొని టార్చ్ లైట్తో లోపల చూసింది. ఎన్వెలప్స్ మధ్యలో 2 చిన్న కేసెస్ ఉన్నాయి. దాని మీద 2 బ్లూ కలర్ బాక్సెస్ రిబ్బన్స్ కట్టున్నాయి. 2 ఉన్నాయంటే ఒక్కటే ఉండాలి కదా అని అనుకుంటూ కళ్ళు చిట్లించి చూసింది. ఆ 2 బాక్సులు ఒక్కటిగా కలిసిపోయాయి. వీక్నెస్ కారణంగా ట్రేసీకి అలా కనిపిస్తుంది. అసలు ట్రేసీ ఏం చూసినా ప్రతి దాని చుట్టూ ప్రకాశవంతమైన వెలుగు మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. ఆమె పాకెట్లో చేపెట్టుకొని లోపల నుండి డూప్లికేట్ జ్యువెల్ బాక్స్ తీసింది. ఒరిజినల్ ఒక చేతిలో, డూప్లికేట్ ఒక చేతిలో పట్టుకుంది. అప్పుడే విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్ అనిపించింది. కళ్ళు గట్టిగా మూసుకుని ఆ ఫీలింగ్ నుండి బయటపడింది. డూప్లికేట్ బాక్స్ని కంటైనర్లో పెట్టేయాలి. కానీ అకస్మాత్తుగా ఒరిజినల్కి డూప్లికేట్కి కన్ఫ్యూజ్ అయిపోయింది. ఒకేలా ఉన్న 2 బాక్సెస్ వైపు చూసింది. లెఫ్ట్ హ్యాండ్లోదా రైట్ హ్యాండ్లోదా అని ఆలోచించుకుంటూ ఉండగా ప్లేన్ ఏటవాలుగా దిగడం ప్రారంభించింది. ఏ క్షణంలోనైనా ప్లేన్ నేలని తాకచ్చు. ఇంకా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక బాక్స్ని లోపల పెట్టి అది కరెక్ట్ బాక్స్ అయ్యుండాలి అని ప్రార్థించింది. కంటైనర్ నుండి దూరంగా వచ్చింది. ఆమె పాకెట్లో ఉండ చుట్టిన తాడు తగిలింది. తాడు, రోప్తో ఏదో చెయ్యాలి అని ఆలోచించింది.
తలంతా భయంకరమైన నొప్పి రావడంతో ఆలోచించడం అసాధ్యంగా అనిపిస్తుంది. గుర్తొచ్చింది. తాడు కట్ చేసిన తర్వాత మీ పాకెట్లో ఉన్న రోప్ని ఆ కంటైనర్ చుట్టూ కట్టేయండి. కట్ చేసిన రోపుని మాత్రం మీ పాకెట్లో పెట్టుకోండి. ఏది అక్కడ వదిలేయద్దు. వాళ్ళకి అనుమానాస్పదంగా ఏది అనిపించకూడదు. ఓకేనా? విన్నప్పుడు చాలా ఈజీగా అనిపించింది. ఇప్పుడు అది ఎంత అసాధ్యమో తెలుస్తుంది. ఒంట్లో బలం ఏదీ మిగల్లేదు. గార్డ్స్ వచ్చి కట్ చేసిన రోప్స్ని చూశారంటే కార్గో మొత్తం వెతుకుతారు. ఆమె దొరికిపోతుంది. ఆమె మెదడు పొరల్లో ఎక్కడో నో నో అని గట్టిగా అరిచింది. చాలా కఠినమైన ప్రయత్నంతో కంటైనర్ చుట్టూ తాడు బిగించింది. అప్పుడే ఆమె కాళ్ల కింద ప్రకంపన అనుభవించింది. ప్లేన్ నేలని తాకింది. ఆ ఊపికి ఆమె రివర్స్లో ఎగిరి తల నేలని కొట్టుకుంది. ఆన్ ద స్పాట్ స్పృహ కోల్పోయింది.